విశాఖ జిల్లా గోపాలపట్నంలో అన్నా క్యాంటీన్ ఎమ్మెల్యే గణబాబు ఎంపీ శ్రీభరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. గత వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుకు పేరు వస్తుందని అన్నా క్యాంటీన్ ను ప్రజలకు దూరం చేసిందని మండిపడ్డారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ శ్రీవారి లడ్డు జంతువు కొవ్వుతో చేయడం చాలా దురదృష్టకరమన్నారు. ఈ విషయంలో తమ ప్రభుత్వం నేషనల్ డైరీ రిపోర్ట్ ఇచ్చిన పక్కా ఆధారాలతో మాట్లాడుతుందన్నారు. బాధ్యులైన ఏ ఒక్కరిని కూడా కూటమి ప్రభుత్వం వదలదని హెచ్చరించారు. అన్నా క్యాంటీన్ అనేటువంటి పేరుతో నాణ్యమైన భోజనం గౌరవప్రదంగా పెట్టాలనేటువంటి ఆలోచన. మీరు ఈ బిల్డింగ్ చూస్తే ఒక క్లీన్లీ ఎన్విరాన్మెంట్లో పేదవాడికి పెట్టేటువంటి భోజనం నాణ్యమైన భోజనం అయి ఉండాలి, వాళ్ళకి గౌరవప్రదంగా పెట్టాలనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రాంతాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుంటే రోజు కూడా వేలాది మంది వచ్చి ఇక్కడ 5 రూపాయలకే టిఫిన్ కానీ భోజనం కానీ రాత్రి భోజనం కానీ చేసి వెళ్ళటం. మన గోపాలపట్నంలో కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా పనులకు వెళ్ళాల్సి వచ్చి వాళ్ళకి అవకాశం లేక వండేటువంటి సమయం ఆదా అవుతుంది. ఒకవైపు ఎవరైతే ఈరోజు ఇద్దరు పనులకు వెళ్ళే వాళ్ళకి ఇది చాలా సదుపాయంగా మారేది. ఆ రోజు ఉదయాన్నే పనులకు పోయి మళ్ళీ రాత్రి వచ్చి మళ్ళీ వండుకోవాలి, లేకపోతే ఉదయాన్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళాలనేటువంటి వాళ్ళందరూ కూడా ఇది తీసేసినాక ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఒక సదుపాయం ఉండేది. వారానికి ఒకసారి 2 సార్లు అవకాశం కొద్దీ అక్కడికి వెళ్ళి మాకు ఏదైనా పని ఒత్తిడి వల్ల సమయం ఎక్కువగా పనిచేస్తే ఆ రోజు ఇది ఒక మంచి సదుపాయం ఉండేది. ఇదన్నీ తీసేశారని చెప్పి ఈరోజు అనేక మంది దాతలు ఈ అన్నా క్యాంటీన్లు అంటే ప్రభుత్వానికి భారం కాకుండా, ప్రభుత్వం మీద ఆర్థిక భారం లేకుండా అనేక మంది దాతలు ముందుకొచ్చి ఈ అన్నా క్యాంటీన్కి దాతలుగా ఉన్నారు. మీరు చూశారు, వరద బాధితులు వరదలు వస్తే విజయవాడ ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అనేక మంది మరి వేలాది మంది వచ్చి విరాళాలు ఇస్తున్నారు. అంటే ఆ కల్చర్ ఈరోజు మన ప్రాంతంలో మన రాష్ట్రంలో గతంలో కూడా జన్మభూమి స్ఫూర్తితో అనేక కార్యక్రమాలు ఇచ్చారు. ప్రభుత్వంలో భాగస్వామ్యం కావాలి, ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. మనం పేదరికానికి నిర్మూలించే క్రమంలో ప్రతి ఒక్కరికి సదుపాయాలు కలిగించాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు గతంలో చేశాం. ఇప్పుడు ఎన్డీఏ 100 రోజులు పూర్తయింది. మరి 100 రోజుల పూర్తి కాలంలో పెన్షన్ పెంచడంతో పాటు పేదవాళ్ళకి ఒక ప్రధానమైనటువంటి అన్నా క్యాంటీన్ కూడా ఒక మంచి కార్యక్రమం గతంలో చక్కగా నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని మూసేస్తే భవనాలు శిథిలావస్థకు వచ్చినాయి. మరలా పూర్వ వైభవం తీసుకుని వస్తూ మళ్ళీ మీరు చూశారు, చక్కగా అక్కడే డిస్ప్లే ఉంటున్నాయి. ఏ రోజు ఏ రకమైనటువంటి మెనూ ఉంటుందో చూస్తున్న ఒక డిసిప్లిన్ కూడా అలవాటు చేస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ సర్వీస్ చేసేయడానికి వచ్చినటువంటి వారికి కూడా పెద్ద జీతాలు లేకుండా ఈరోజు దీనిలో కూడా అక్షయ పాత్రని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం అంటే ఇందులో మీరు అందరూ ఆలోచన చేయాల్సింది ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా గతంలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపేయటం. కేవలం తెలుగుదేశం పార్టీ కార్యక్రమం. అన్నా క్యాంటీన్ అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. ఆ బ్రాండ్ ఇమేజ్ని పోగొట్టాలని చూశారు కానీ గత పాలకులు ఇది ఒక పేదవాడికి అన్నం పెట్టే కార్యక్రమంగా భావించినందుకు తగిన బుద్ధి చెప్పారు గత ఎన్నికల్లో అనేది మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ, మరలా పేదవాడికి మంచి రోజులు వచ్చాయి అనటంలో ఈ అన్నా క్యాంటీన్ ఒక నిదర్శనంగా మిగులుతుంది. మన ప్రాంతంలో ముఖ్యంగా మధ్యాహ్నం నుంచి మళ్ళా భర్త గారి చేతుల మీదుగా మరలా బాజీ జంక్షన్లో భోజనం నుంచి మొదలు పెడతాం. ఈరోజు ఇక్కడ టిఫిన్ నుంచి మొదలు పెట్టాం. సో అందరూ కూడా దీన్ని మరి ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సురేషనా ఓకే